అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే 3 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంకి మండలం భీమ్రాలో చోటు చేసుకుంది. ఇక ఊరిలో పోలియో చుక్కలు వేసుకుని ఇంటికి వచ్చిన కాసేపటికే బాలుడు వాంతులు చేసుకోవడం, ఎడతెరపై లేకుండా ఏడ్చాడని తల్లి చెబుతోంది. తన బిడ్డ కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకుని కళ్ల ముందే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోలియో డ్రాప్స్ వల్ల బిడ్డ చనిపోలేదని చెబుతున్నారు డాక్టర్లు. బాబుకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటున్నారు. ఉదయం నుంచి చాలా మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశామని, అందరూ మంచిగానే ఉన్నారని తెలిపారు. నడువు పోదామనంటే ఊళ్ళో తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళంగానే పడుకోగానే వేసి 2 చుక్కలు వేసి పోలియో చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి చేసుకొని ఏడ్చిన తర్వాత నా పాలు తాగలే, డబ్బా పాలు తాగలేడు, అట్లనే పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా చిన్న పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. ఆ పాపను తెద్దామని మళ్ళీ ఏడ్పు స్టార్ట్ చేసిండు. కాలు చేతులన్నీ ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసింది. అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు. ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు. నేను లేపిన నువ్వు ఎట్లా చేస్తుంది పిల్లగానని అంటే నేను చేంజ్ చేయాలని అన్నాడు. నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమో అని పోయినాం. పోతే లేడు. మళ్ళీ వాళ్ళు పోలియో చుక్కలు వేసిన వాళ్ళు చూసారు. అందరికి వేసేదే మీకు వేసినాము, అందులో ఏముండదు మంచి ఏనన్నది. ఇంకా ఏడుపు ఎక్కువ పెదవులన్నీ ఎండుకపోతున్నాయి. తాగుతలేడు, అసలు పాలు తాగుతలేడు. అవన్నీ ఎండుకపోతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఈయన వెనుక ముందు ఆలోచిస్తున్నాడు. ఇక ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు సార్. పోలియో చుక్కల మందు వేసిన ఒక 10 నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చే లోపల బాబు వామిటింగ్ చేసుకొని విరేచనలు చేసుకొని మరణించడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే. ఎందుకంటే ఎంత నమోదులో పోలియో చుక్కల మందు వేయాలని చెప్పేసి డాక్టర్లు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల కూడా, ఎక్కువ డోస్ అవ్వడం వల్ల కూడా బాబు మరణించిండొచ్చు. లేదా ఇంకొక కారణం, దాన్ని ఎంత స్టోరేజ్ కూలింగ్లో పెట్టాలనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎక్కడో పెట్టేసి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఏదో వ్యాక్సిన్ డే వచ్చింది కదా అని చెప్పి ఇట్లా వ్యాక్సిన్ వేసి లేక వాళ్లకు జన్మించిన బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరణించిండు. ఇంకొక పాప కూడా మోషన్స్ అవుతున్నాయంట. వాళ్ళకు కూడా హాస్పిటల్కు వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఇటువంటి జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు ఇటువంటి ప్రాబ్లము? దీని మీద ఎవరైతే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ బాబు మరణించిండో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని దీని మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి, తప్పకుండా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి దీనికి కారణం ఏముంది, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా బాధ్యులు ఎవరున్నారు, ఎందుకున్నది, ఓవర్ డోస్ కారణంగా చనిపోయిందా, ఏ కారణం చేత ఎంత హెల్దీగా ఉన్నటువంటి బాబు కూడా మరణిస్తున్నాడంటే దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. వ్యాక్సిన్ వల్ల అయితే కాదు, ఇది పోలియో దాని వల్ల కాదు. మన దగ్గరనే కాదు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అంతటా జరుగుతుంది. సో డ్రాప్స్ వల్ల కాదు. కాబట్టి మీరు మీ పత్రిక వల్ల మరి మీ ఛానల్స్ వల్ల ప్రజలకి చెప్పండి అది దాని వల్ల కాదు. సో వ్యాక్సిన్ కంటిన్యూ చేయండి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇది వికటించింది, దాని వల్ల కాదు, వికటించడం వల్ల కాదు. వికటిస్తే అట్లా జరగదు కదా, వెంటనే డెత్ అవ్వాలి. వికటించింది అన్నది ఎప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడాం కదా, ఆమె అంటుంది పోలియో చేయడం వల్లనే పాప. దాని వల్ల కాదు, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చెప్పొచ్చు. కానీ అసలు పోలియో డ్రాప్స్ వల్ల అట్లయితే అందరికీ అవుతుంది. ఓన్లీ ఆ బాబుకి అయ్యిందంటే అది వాళ్ళ బేబీ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉండొచ్చు, లేకపోతే ఆస్పిరేషన్ అవ్వచ్చు. కానీ అది కూడా డ్రాప్స్ ఆస్పిరేషన్ కాదు. బాబు వామిటింగ్ చేసుకున్నాడు కదా, అప్పుడు ఆస్పిరేట్ అవ్వచ్చు. డ్రాప్స్ అంతా ఒక్కొక్క వైల్ లో 18 మందికి ఇస్తారు. 18 మంది పిల్లలకి ఇవ్వచ్చు. 18 మంది పిల్లలతో పాటు మొత్తం ఇప్పటి వరకు ఆ బేబీ వచ్చినప్పటికీ 103 మెంబర్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ బేబీ ఏడవకున్నప్పుడే ఇచ్చారు వ్యాక్సిన్. ఇచ్చాక ఒక 10 minutes కి ఏడ్చి వామిటింగ్ చేసుకున్నాక పడిపోయారని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు. కాకపోతే మిగిలిన పిల్లలకి ఎవరికి అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు రాలేదు. మేడం ఇది ఇంకొకటి అక్కడ విలేజ్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మేడం. ఇంకో పాప కూడా అట్లా జరుగుతుంది దాని. కానీ ఆ పాపకి ఆల్రెడీ ముందు నుంచే వామిటింగ్ మోషన్స్ ఉన్నాయంట. సో ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకొకసారి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అలా కంప్లైంట్ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకురమ్మన్నాము. చూసి ఒకవేళ వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా పంపిస్తాం, లేదా ఇక్కడ చికిత్స చేయించాలనుకుంటే చేయించిస్తాం. కానీ ఈ డ్రాప్స్ వల్ల మాత్రము అలా జరగదు. దగ్గిన ఏడ్చినా నవ్వేటప్పుడైనా వేయకూడదు. ఏడుపు ఆపిన తర్వాతనే వేయాలి. కాకపోతే ఆ బాబు మట్టుకు ఏడవలేదు. మంచిగానే వేయించుకున్నాడు. చిన్న బాబు కాబట్టి తెలియదు కాబట్టి వేయించుకున్నాడు.
సైలెంట్ గానే వేయించుకున్నాడు. రైట్. పోలియో చుక్కలు వేయడం వల్ల ఒక బాలుడు మృతి చెందాడు అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం పోలియో చుక్కల వల్ల మృతి చెందకపోవచ్చు, ఇతర కాంప్లికేషన్స్ ఉంటే మాత్రమే అలా చనిపోతారు. అంతకు ముందే మేము చాలా మందికి పోలియో డ్రాప్స్ వేసాము, ఇంకా కూడా అది కంటిన్యూ అవుతుంది, కాబట్టి పోలియో డ్రాప్స్ వల్ల అనేది పరిస్థితి. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. శివ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని కంగ్టి ఏరియాలో, అంటే భీమ్రా తాండా కిందకు వస్తుంది ఈ ఏరియా. ఆ ఏరియాలో 3 నెలల బాలుడు పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత చనిపోయాడు అనేది తల్లిదండ్రుల వాదనగా తెలుస్తుంది. అయితే పోలియో డ్రాప్స్ ఒక వాయిల్లో దాదాపు 18 మందికి డ్రాప్స్ అయితే వేస్తూ ఉంటారు. అలా ఎవరికి జరిగింది, చిన్నారి ఒక్కడే ప్రాణాలు కోల్పోయాడంటే ఓన్లీ పోలియో డ్రాప్స్ కారణం కాకపోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వైద్య పరీక్షలు చేస్తే గానీ విషయం తెలియదని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. పోలియో డ్రాప్స్ వేయడం వల్లే చిన్నారి చనిపోయాడని చెప్పి ఆ బాలుడి తల్లిదండ్రులు అయితే ఆరోపణ చేస్తూ ఆ స్థానిక ఏరియా ఆసుపత్రి కావచ్చు, జిల్లా ఆసుపత్రి వైపు అయితే వస్తున్నారు. ఏరియా ఆసుపత్రి దగ్గరికి అయితే ఆ బిడ్డనైతే తీసుకొని వచ్చారు. ఎవరైతే చిన్నారి పోలియో డ్రాప్స్ వేసిన ఒక 10-15 నిమిషాల తర్వాత కొంత వాంతులు చేసుకోవడం, పాలు తాగకపోవడం, కాళ్ళు చేతులు సరిగా ఆడించకపోవడం, ఇలాంటి లక్షణాలు అయితే కనిపించాయని చెప్తున్నారు. కళ్ళు తెల్లగా మారిన సందర్భం కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడిగి చూస్తే పోలియో డ్రాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయేంత తీవ్రమైన ఇది ఉండదు పోలియో డ్రాప్స్ వల్ల అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పోలియో డ్రాప్స్ వల్లనే పిల్లలు చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే చిన్నారులకు ముఖ్యంగా 0 అంటే అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి 5 ఏళ్ల వరకు పోలియో డ్రాప్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే పోలియో అనేది చాలా ప్రమాదకరమైన ఇష్యూ కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ నేపథ్యంలోనే చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వరకు వేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు. చిన్నారులకు సంబంధించి ట్రైన్డ్ నర్సులనే పంపుతూ ఉంటారు, ఏదైతే రిమోట్ ఏరియాలకు కూడా పంపుతూ ఉంటారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నారాయణఖేడ్ ప్రాంతంలో, అంటే ఇది రిమోట్ ఏరియా కాబట్టి సంగారెడ్డి హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా పోలియో డ్రాప్స్ వేయడంలో భాగంగా భీమ్రా తాండాకు సిబ్బంది, ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది వెళ్లారని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మనం సేకరిస్తే ఆ చిన్నారి బాలుడు పాలు తాగడం లేదని చెప్పి తల్లి అయితే చెబుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి కొన్ని కారణాలు ఆ వైద్యులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. అసలు పోలియో డ్రాప్స్ వేసిన సందర్భంలో అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, బాలుడి ఆరోగ్య పరిస్థితి బట్టి అప్పటికి అప్పుడు అక్కడ ఉన్న వైద్యులు అందుబాటులో లేకపోవడం కావచ్చు, నర్సులు ఆ విషయాన్ని గమనించకుండా పోలియో డ్రాప్స్ వేస్తే కూడా ఇది ఏదైతే రియాక్షన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తే తప్ప అసలు విషయం అయితే బయటకు రాదన్నది వైద్యుల వాదన. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో, దుండిగల్లో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు ఇలాంటి ఘటనలు అయితే జరిగాయి. అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అనేది ఇతర కారణాల వల్లే జరుగుతుందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో దుండిగల్ పరిధిలోని మహేశ్వరంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ కారణాలు మనం విశ్లేషించుకుంటే ఈ పోలియో డ్రాప్స్ వల్లనే చనిపోవడం అనేది చాలా తక్కువ సమయాల్లో, అంటే తక్కువ కేసెస్ లో ఇలా జరుగుతుందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ నారాయణఖేడ్కు సంబంధించి అయితే అటు బాలుడి తల్లిదండ్రులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తుంది ఒకటే, పోలియో డ్రాప్స్ వేసే సమయంలో ఏవైతే డ్రాప్స్ వేస్తున్నారో వాటికి సరైన ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న సిబ్బందిని పంపకపోవడం ఒకటి. రెండోది, వీరికి వేసే పోలియో డ్రాప్స్ నిల్వ ఉంచే క్రమంలో వాటిని ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్ లో నిల్వ ఉంచారు, ఎంత కాలంగా నిల్వ ఉంచారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మొత్తంగా ఏదైనా విషయం జనాల్లోకి వెళ్లడంతో పోలియో డ్రాప్స్ వికటించడంతోనే బాలుడు 3 నెలల బాలుడు చనిపోయాడు అన్నది కొంత కలకలం రేపుతున్న వార్త. అయితే స్థానికంగా ఈ విషయం కొంత చర్చనీయాంశమైన వ్యవహారం మీద ఏమైనా విచారణ చేయడం అలాంటిది ఏదైనా అధికారులు ఏమైనా చేస్తున్న పరిస్థితి ఉందా? ఈ విషయం చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి పోలియో డ్రాప్స్ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇమీడియట్ గా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఆదేశించారు. ఎవరైతే బాలుడి తల్లిదండ్రులారో వారిని పిలిపించి ఏదైతే పోలియో డ్రాప్స్ వేసిన సమయంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, డ్రాప్స్ వేసిన తర్వాత ఎలా మారిందని పూర్తి స్థాయిలో అన్వేషించడం ఒకటైతే, రెండోది
ఆ బాలుడికి సంబంధించి కొంత వైద్య పరీక్షలు కూడా చేయాలని ఆదేశించినట్టుగా తెలిసింది. అంటే పోలియో డ్రాప్స్ వేయక ముందు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో అంటే గత రాత్రి కావచ్చు, ఈ రోజు ఉదయం పూట ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి స్థాయిలో పరీక్షించి నివేదికలు ఇవ్వాలని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ కూడా ఈ విషయం కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి అధికారులకు ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ బాలుడికి సంబంధించి పూర్తి వైద్య ఆరోగ్య ఏదైతే అతని హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, పోలియో డ్రాప్స్ వేయకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు కారణం ఏందని పూర్తి స్థాయిలో నివేదిక అయితే తయారు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇతర అన్ని జిల్లాలకు కూడా కొంత అలర్ట్ గా అయిందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ప్రత్యేక పోలియో డ్రైవ్ కావడంతో ఏదైతే అన్ని జిల్లాల్లో కాకుండా దాదాపు 6 జిల్లాల్లోనే తెలంగాణలో ఈ ప్రత్యేక పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు కాబట్టి ఆ స్టేట్ టీం కూడా ఈ విషయంలో కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. బాబు మరణించుండొచ్చు, లేదా ఇంకొక కారణం దాన్ని ఎంత స్టోరేజ్ కూలింగ్ లో పెట్టాలనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎక్కడో పెట్టేసి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఏదో వ్యాక్సిన్ డే వచ్చింది కదా అని చెప్పి ఇట్లా వ్యాక్సిన్ వేసి లేక వాళ్లకు జన్మించిన బాబు ఉన్నాడు, ఇప్పుడు ఆయన మరణించిండు. ఇంకొక అబ్బాయికి ఇంకొక పాప కూడా మోషన్స్ అవుతున్నాయంట, వాళ్ళకు కూడా హాస్పిటల్ కు వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఇటువంటి జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు ఇటువంటి ప్రాబ్లం? దీని మీద ఎవరైతే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.